హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే రెండవ శ్రావణ శుక్రవారం ఈవినింగ్ వ్లాగ్ అనుకోవచ్చండి. ముందు వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ అయితే చూడండి, బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఈవినింగ్ 4 అట్లా అవుతా ఉందనేసని పప్పు మధ్యాహ్నమే మా చెల్లెలు అయితే వచ్చింది షాపింగ్కి వెళ్ళాలని, అందుకని పప్పు అయితే నానబెట్టాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా వడలు చేద్దామని. అలానే నేనైతే ప్రతి వారము ఏదో ఒక నైవేద్యం చేస్తున్నాను కదా, అందుకనే ఈ వారము బెల్లం పొంగల్ అయితే చేస్తున్నాను. అదైతే ఉనింది. ఇంకా పిన్ని బాబాయి కూడా వచ్చారు. ఇంకా అందరికీ అయితే ప్రసాదం అయితే ఒకసారి వేడి చేసి కప్పులో వేసి అయితే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. పిన్ని అయితే అసలు ఎందుకు చేస్తున్నావు వడలు, నీకు అసలే హెల్త్ బాగాలేదు కదా, మొన్నదా హాస్పిటల్కి పోయిచ్చావు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు అని అరుస్తుంది. ఇంకా మా వారైతే వాళ్ళక్క ఎప్పుడు రాదనేసని ఏదో ఒకటి చేసి పెట్టు అని మధ్యాహ్నమే వస్తుందని చెప్పాను. ఇంకప్పుడే చెప్పేశారు, వడకి ఏదన్నా నానబెట్టు, వడలు చెయ్యి అనేసని. ఇంక అందుకే నేనైతే నానబెట్టేశాను. మా పిన్ని అరుస్తుంది, వాడి మాట ఎందుకు విన్నావు, నీకు బాగాలేదు కదా, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు అని. ఇంక ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని వచ్చి మా బాబాయ్కి ఇచ్చానా, సరే ప్రసాదము అనేసని ఇంక నేను వీడియో తీసే కొందికి జోకులు వేస్తూ ఉన్నాడు మా బాబాయ్. అయితే బాగుందంట ప్రసాదం అయితే, నిజంగానే అండి చాలా బాగుంది ప్రసాదం అయితే. కొంచెంగా చేశాను, అందుకే టేస్టీగా అయితే వచ్చింది. అయినా కూడా మిగిలిపోయిందే అనుకున్నాను. ఇంకా సడన్గా పిన్ని వాళ్ళు వచ్చే కొందికి పిన్ని వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే తినేశారు. తినేసి నేను కూడా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని ఇంకా నేను మళ్ళీ అయితే కిచెన్లోకి అయితే ఒక 5:30కి అలా అయితే వచ్చేసాను. వచ్చి ఇంకా పాలైతే స్టవ్ పైన పెట్టాను. పిన్ని వాళ్ళైతే బజార్కి అయితే బయలుదేరుతున్నారు. పూజకి బర్త్డే కదా, ఇంకా తనకి ఈ మంత్లోనే బర్త్డే ఉంది 13న. ఇంకా తనకి డ్రెస్ తీసుకోవడానికైతే పిన్ని తీసి ఇవ్వడానికైతే వచ్చింది. మా చెల్లెలు పాప స్కూల్కి వెళ్ళిందని తనైతే వచ్చేసింది. ఇంకా తనతో షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం అనేసని వాళ్ళ నాన్నమ్మ దగ్గర వదిలేసి తనైతే ఇక్కడికి వచ్చింది, మా ఇంటి దగ్గరికి అయితే. ఇటు నుంచి బజార్ దగ్గరని ఇక్కడికైతే వచ్చింది. ఇటు నుంచి అయితే బయలుదేరుతున్నారు. ఇంక ఇక్కడ నేనైతే టీ పెట్టేస్తున్నాను. వడ అయితే ఇప్పుడు చేయొద్దులే, పోయేసి వచ్చేస్తాము, మళ్ళీ కావాలంటే తింటాం ప్రశాంతంగా. ఇప్పుడు ఫస్ట్ షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేస్తాము, మళ్ళీ ఎక్కువ టైం అయితే పూజ ఏడుస్తుందేమో అనేసి చెప్పారు. ఇంకా అందుకే నేను కూడా టీ పెట్టేసి ఇంకా నేను కూడా చెత్తలు అయితే తోసేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలి. ఇంకా అందుకనే ఫస్ట్ టీ పొడి అయితే వేసేసి ఇంకా ఈరోజు కొంచెం స్పెషల్గా పెట్టాలని యాలకులు అల్లం అయితే దంచి అయితే వేస్తున్నాను టీలో అయితే. ఇంక ఇలా టీ అయితే పెట్టేసి నేనైతే చెత్తలు అయితే తోసేసి వచ్చేసాను. ఈ లోపల టీ అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ పిన్ని వాళ్ళు బజార్కి వెళ్ళేసి వచ్చాక పిన్ని వాళ్ళు మా పూజ కోసము, అలానే రాఖీకి మా చెల్లెలు వాళ్ళ ఆడపడుచుకి ఏమేమి షాపింగ్ చేసిందో అన్నీ అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా టీ అయితే అందరికైతే కప్పుల్లోకి అయితే పోసేస్తున్నాను. ఇంకా పిల్లలైతే రాలేదు. లస్త అయితే ఇవాళకే వచ్చేసి ఉండాలి, ఈరోజు ఏదో క్లాస్ ఉన్నిందంట, అందుకే కొంచెం లేట్గా అయితే వచ్చింది. ఈరోజైతే త్వరగా వచ్చి ఉంటే బాగున్ను అనుకున్నా. సర్ప్రైజ్ అవుతుంది, వాళ్ళ అక్క వచ్చింది, అలానే వాళ్ళ అత్త మామ కూడా వచ్చారు కదా, కొంచెము హ్యాపీ ఫీల్ అవుతుంది. త్వరగా వస్తే కొంతసేపు కూడా వాళ్ళ అత్త వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది అనుకున్నాను. మామూలుగా అయితే ఉండుంటుంది ఇంట్లోనే, కానీ ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాలి కదా మళ్ళీ వచ్చాక, అందుకే కొంచెం ముందుగా వచ్చుంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేసి ఉంటుంది వాళ్ళతో అయితే. ఇంకా మేము టీ తాగుతూ ఉన్నాము. మా లస్త అయితే మళ్ళీ అయితే వచ్చింది. ఇంక ఇక్కడ మా బాబాయ్ అయితే ఏం తెచ్చిచ్చినా ఇంకా జోకులు వేస్తూనే ఉన్నాడు. ఇంకా అందరం అయితే టీ తాగుతూ ఇంకా నవ్వుకుంటా కొంతసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా పిన్ని వాళ్ళైతే బజార్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నా ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను. చేసుకొని ఇంకా భోజనం చేసుకొని వెళ్ళమని చెప్పాను.
వాళ్ళు వెళ్ళేసి వచ్చే లోపల ఇంకా నైట్ అయిపోతుంది. అందుకే నేనైతే భోంచేసుకొనే వెళ్ళాలి మీరు అనేసని చెప్పేశాను వెళ్ళేటప్పుడే. ఇంక ఇలా ఈవినింగ్ పూజ అయితే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. లస్త అయితే ఇంకా రెడీ అయిపోయి కూర్చొని ఇంకా ఆగస్ట్ 15కి పాట అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఈ పాట అయితే ఆల్రెడీ వాళ్ళ మేడం అయితే యూట్యూబ్ ఛానల్లో పాడునింది. మేడంకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇంకా దాంట్లో అయితే పాట ఉంటే అది వింటూ ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంది టైం ఉందని. మ్యూజిక్ కాలేజీలోనే పాడుతుంది ఈ పాట కూడా. ఆగస్ట్ 15 రోజున అక్కడే పాడాలని మేడం అయితే చెప్పించారంట. తనైతే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంది. ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే వచ్చేసాను. చూడండి సాంబ్రాణి వేస్తే మటుకు ఇల్లంతా అయితే భలే పాజిటివ్గా అయితే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడేమో లస్త అయితే ఆటో వచ్చేసిందని ఇక నాకైతే బాయ్ అయితే చెప్తూ ఉంది. ఇంకా సరే నేను బయట అయితే వచ్చేసాను. ఈ లోపల మా వారైతే ఇక్కడ మామిడికాయలు అయితే మా పిన్ని వాళ్ళైతే పంపించున్నారు. అవైతే కట్ చేసి అయితే పెట్టారు తిను అనేసని. నేనైతే తినను, నాకు ఇప్పుడైతే వద్దు అని చెప్పేశాను. అట కాదు నువ్వు తింటేనే అనేసని పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వెళ్ళైతే తినేసాను. తినేసి ఇంకా స్టవ్ అయితే ఫస్ట్ కొంచెము మెస్సీగా అయితే ఉంది. పొద్దున్నుంచి అయితే ప్రసాదాలు చేసి ఇంకా వంట చేసి ఇంకా కొంచెం మెస్సీగా అయితే ఉనింది. ఇంకా టైం లేదనేసని అప్పుడేకైతే నేను తొడవలేదు ఆంటీ వాళ్ళకి టీ పెట్టినప్పుడైతే. ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఫస్ట్ తుడిచేసి ఇంకా ఇడ్లీలు అయితే ఉన్నాయి, అవైతే వేడి చేస్తున్నాను. పొద్దున్న పెట్టానే కానీ ఏ టైంలో పెట్టానో ఏమో ఎవరు కానీ ఇడ్లీలే తినలేదు. మామూలుగా అయితే రాగి జావే ఇచ్చేస్తున్నాను. టిఫిన్ అయితే ఈ మధ్య చేయటం లేదు. ఈరోజు ఎందుకో సాంబార్ చేశానని ఇడ్లీ పెట్టాను, ఇంకా అట్లే ఉండిపోయింది. ఇంకా మా చెల్లెలైతే వచ్చానని మా తమ్ముడికి ఫోన్ చేసింది. తనైతే వచ్చాడు హాస్టల్ నుంచి. ఇంకా వాళ్ళు బజార్కి వెళ్ళుండారు అని చెప్తే ఇంకా తనైతే ఇంట్లోనే ఉన్నాడు. సరే ఈ మాదిరి ఇడ్లీలన్నీ మిగిలిపోయాయి అని అంటే, సరే లెక్క నాకు వెయిట్ చేసి ఇవ్వు, నేనైతే ఇడ్లీలు తింటానులే అని చెప్తే తన కోసమైతే ఇంకా సాంబార్ కొంచెం చిక్కగా ఉన్నిందని కొంచెం వాటర్ పోసి కొంచెం పల్సన్ చేశాను. ఇంక ఇడ్లీలు కూడా వేడి చేసి మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను. ఇడ్లీలు అయితే బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి ఇడ్లీలు అయితే, అసలు పాడవలేదు. పెట్టానే కానీ అసలు ఎవరు కానీ తిన్నే లేదు, అట్లే ఉండిపోయాయి. నేను ఇంక అలసిపోయానని వచ్చి పడుకునేసాను. ఇంక ఇడ్లీల జోలికే పోలేదు. నేను కూడా వచ్చింది 12:30 అలా అయిపోయింది టైం అయితే. ఇంకా తనకైతే ఇచ్చేసి నేనైతే ఇంకా ఎక్కువగా ఈ రెసిపీ చూపించేశాను, వడ రెసిపీ. అందుకే పచ్చనిపప్పు వడ, అందుకే ఈసారి అయితే చూపించటం లేదు. ఇంకా రసం కూడా పెట్టేశాను, అలానే రైస్ కూడా కుక్కర్లో అయితే కడిగి అయితే పెట్టేశాను. కొంచెం ఫాస్ట్గానే చేసేస్తున్నాను వంట అయితే. పిన్ని వాళ్ళు రావడం మళ్ళీ బయలుదేరాలంట ఇంటికైతే, అందుకే కొంచెము త్వరగానే చేసేస్తున్నాను వంట అయితే. ఇవన్నీ మీకు చాలాసార్లు చూపించిన రెసిపీలే అనేసి నేనైతే మీకు ఈసారి అయితే రెసిపీ ఏం షేర్ చేయటం లేదు. రసం ఆల్రెడీ చూపించేశాను, వడ ఆల్రెడీ చూపించేశాను చాలాసార్లు అయితే. ఇంకా స్టవ్ పైన అయితే రసం అవ్వడము నూనె అయితే పోసి పెట్టేశాను పెనంలో అయితే. ఇంకా అదైతే వేడవుతూ ఉంది. ఇంకా వడ తట్టడానికి క్లాత్ అంతా రెడీ చేసుకున్నాను. నూనె అయితే వేడెక్కిపోయింది. ఇంక వడలైతే తట్టి వేసేస్తున్నాను. ఈ వడ అంటే మా చెల్లెలకి మా తమ్ముడికి ఏమి ఇష్టమో, నాకైతే ఉద్దు వడ ఇష్టము ఎక్కువగా. అది కొంచెం హెల్దీ అనేసి నేను పిల్లల కోసం ఎక్కువగా అదే చేస్తూ ఉంటాను. నా దగ్గర ఈ వడ చేస్తున్నాను అంటే మా ఇంట్లో ఎవరో ఒకరు గెస్టులు వచ్చారనే అర్థం అని చేసుకోవచ్చు మీరు ముందుగానే. పిల్లల కోసం చేశానంటే మటుకు ఎక్కువ ఉద్దువడే చేస్తూ ఉంటాను. మా తాత వచ్చినా మా చెల్లి వాళ్ళు వచ్చినా ఎక్కువగా ఈ పచ్చనిపప్పు వడలే చేస్తూ ఉంటాను.
ఆల్రెడీ ముందు మా తమ్ముడు మా పిన్ని దగ్గరికి పోయినప్పుడు పెద్దమ్మ నాకు ఈ వడలు చేసి పెట్టవా అనేసి ఆల్రెడీ అడిగాడంట. ఆ రోజు టైం లేక ఆంటీ చేయలేకపోయిందంట. ఇంకా నేను చేస్తున్నాను అనేసి ఇంకా గోపిని అయితే రమ్మని చెప్పారు. వచ్చి తినేసి పోదురా అనేసి. ఇంకా అందరూ ఉండారు కదా అని ఇంకా వడలు అయితే కొంచెం ఎక్కువగానే చేశాను ఈరోజు. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే వడలు చేసేసాను, రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఫస్ట్ మా తమ్ముడికి అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. వడలైతే వేడిగా తింటే ఇష్టం అంట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎప్పుడూ చూపించేలాగే రెసిపీ ఇదైతే. ఈరోజు ఏం స్పెషల్గా అయితే ఏం చేయలేదు. ఇవి ఎలా వచ్చాయో నేను కూడా ఒకసారి అయితే తిని చూశాను. వడలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇవి టేస్ట్ అయితే మట్టుకు చాలా బాగుంటాయి. కానీ నేను ఎందుకో ఇవైతే తక్కువ చేస్తూ ఉంటాను. ఒకటి తిన్నా ఇంకా మళ్ళీ తిందామా అని ఉంటుంది ఈ వడ మట్టుకు. ఇంకా నేను తింటూ ఉన్నాను. ఈ లోపల మా చెల్లి వాళ్ళు అయితే బజార్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా నేను ఏమేమి తెచ్చారో చూపి అని అంటే ఇంకా మా చెల్లెలు అయితే చూపిస్తూ ఉంది. ఇది బర్త్డే రోజుకి కేక్ కటింగ్ అప్పుడు వేయడానికైతే కొంచెం గ్రాండ్గా అయితే తీసుకునింది. ఈ ఫ్రాక్ అయితే ఇంకా మార్నింగ్ వేయడానికి కొంచెము మెత్తగా ఉండడానికి. మీకు తెలిసిందే కదా, తిరుపతిలో కొంచెము ఎండలు ఎక్కువగానే ఉంటాయి డైలీ యూస్కి. ఇలా కాటన్ అయితే ఫ్రాక్స్ 2 అయితే తీసుకునింది. ఈ 3 కలిపి 1600 అలా అయితే పడిందంట. ఇవన్నీ అయితే పిన్ని అయితే తీయించింది పూజకి అయితే. ఇంక ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే మా చెల్లెలు అయితే వాళ్ళ ఆడపడుచుకి రాఖీ కట్టినప్పుడు పెట్టడానికైతే ఈ డ్రెస్ అయితే తీసుకునిందంటే. ఇది కూడా 1200 అలా అయితే పడింది. బాగుంది కాంబినేషన్ అయితే, పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషను. దీనికి స్ట్రైట్ కట్ ప్యాంటు పైట అయితే బాగునింది, నాకైతే బాగా నచ్చింది పైట కాంబినేషన్ అయితే. ఇంక ఇవైతే ఇప్పుడు షాపింగ్ చేసిందైతే మా చెల్లెలు అయితే ఆల్రెడీ ఆన్లైన్లో అయితే కొనేసిందంట వాళ్ళ పాపకైతే. ఇంకా వడలైతే ఇచ్చేసాను, ఇంకా తినండి చాలు చూసింది, తినేసి ఇంకా టైం అవుతుంది అంటున్నారు, ఫస్ట్ తినేయండి అని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళని అయితే తినేమన్నాను. ఇంకా వాళ్ళు కూడా తినేసి అయితే బయలుదేరేశారు. మా చెల్లెలు అయితే ఓటేరికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఆయన వచ్చి తోడుకొని వెళ్ళాడు. మా తమ్ముడు అయితే ఉండి మార్నింగ్ వెళ్ళాడు. పిన్ని బాబాయ్ మటుకు బయలుదేరేశారు నైటే అయితే భోంచేసుకొని. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి. నచ్చుంటే లైక్ చేయండి. బాయ్.